గవర్నమెంట్ నుంచి ఆఫీసర్లు వస్తున్నారు. మీరు ఇళ్ళకి తాళాలు వేసి పోయినరానుకో మీ ఓట్లు పోతే మీ పింఛన్ పోతుంది, మీ రేషన్ కార్డు పోతుంది, మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి స్కీమ్ కూడా పోతుంది. ఓటర్ లిస్టులోకి వెళ్ళి పేరు పోతే కాబట్టి మీరు ఇంటింటికి మన ఆఫీసర్లు వస్తారు. మనోళ్ళే వీళ్ళందరూ ఊరోళ్ళే కానీ ఆఫీసర్లుగా మేడం ఉంటది, మన సూపరింటెండెంట్ మేడం, ఎంఆర్ ఆఫీసర్ సూపరింటెండెంట్ మేడం. మీరు ఓట్లు కంపల్సరీ మీకు మీ ఇంటికాడికి వచ్చినప్పుడు ఒక ఇల్లుకు 3 సార్లు టచ్ చేస్తారు. వాళ్ళు 3వ సారి గిట్ట మీరు లేరు అనుకో డోర్ లాక్ అని రాస్తే ఓట్లు పోయినాయి అనుకో రేషన్ కార్డు పోతుంది, మీ పెన్షన్ కట్ అవుతుంది, మీకు భూములు కూడా ఏం చేయనికే రాదు. భూములు ఉంటే కూడా మీకు ఇంటి నంబర్ ఉండదు. ఇవన్నీ ఉంటాయి. మీరు కంపల్సరీ ఇండ్ల కాడ ఉండి 10 గంటల దాకా ఇండ్ల కాడ ఉండి దయచేసి ఇట్నాల టైం కాబట్టి 10 గంటల లోపు మీ దగ్గరకు వస్తారు. ఇల్లు 10 గంటల దాకా ఇండ్ల కాడ ఉండి అడుగుతా ఎంఆర్ఓ మేడం అడుగుతా మేడం రిక్వెస్ట్ చేస్తా కంపల్సరీ ఓటర్ లిస్ట్ లో మీ పిల్లల పేర్లు మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది మీరు చెక్ చేస్తారు. మీరు కంపల్సరీ అటెండ్ కావాలి. లేరు ఇళ్ల కాడ ఉండలేరు, తాళం వేసి ఊరికి పోయారు అనుకో డోర్లా 7 గంటలకు స్టార్ట్ చేస్తారు. 7 గంటలకు మీ ఇళ్ల కాడికి వస్తారు. అవసరం అనుకుంటే నేను కూడా తిరుగుతా వీళ్ళతో పాటు గల్లీ గల్లీ చెక్ చేసుకుంటా నేను కూడా తిరుగుతా. మీరు ఓట్లు మన ఓట్లు ఒరిజినల్ ఓట్లు ఏమున్నాయో చచ్చిపోయిన వాళ్ళు తీసేస్తారు. హైదరాబాద్ లో ఈడ ఉన్నాయనుకో మీరు యాక్షన్ పెట్టుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఓట్లుంటాయి, ఈడ కూడా ఓట్లుంటాయి. ఆధార్ కార్డు కొట్టందాడు లింక్ అవుతుంది, వస్తాయి. వికారాబాద్ ఉన్నాయి, మరపల్లి ఉన్నాయి అనుకో మరపల్లిలో పెట్టుకుంటారా వికారాబాద్ లో పెట్టుకుంటారా అని మీకు అడుగుతారు. మీకు ఊర్లు ఉండాలి అనుకుంటే ఊరు అని చెప్పండి, లేదు వికారాబాద్ ఉండాలి అనుకుంటే వికారాబాద్ అని చెప్పండి. వికారాబాద్ లో పెట్టుకుంటే ఈడుండయి, ఈడ పెట్టుకుంటే వాడుండయి. ఇవన్నీ ఇది ఉంటది కాబట్టి కంపల్సరీ ఓటర్ లిస్ట్ లో పేరుంటేనే సంక్షేమ పథకాలు గవర్నమెంట్ పథకాలు అన్ని వస్తాయి. లేదనుకో మీకు ఏం రాదు. ప్రతిదీ ఓటర్ లిస్ట్ ఓటర్ ఉంటేనే ఓటర్ గా గుర్తింపు ఉంటేనే మీకు వస్తుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకుని 3 రోజులు 10 గంటల దాకా ఇళ్ల కాడ ఉండాలి. సాయంత్రం మళ్ళా డబ్బు సాటించిపిస్తా గలిగాలి తిరిగి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో కుటుంబ యజమాని ఓటర్ లిస్ట్ లో పేర్లు ఉన్న అందరి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉండాలి. చిన్న ఫోటోలు తెచ్చి పెట్టుకోండి అందరు 3 రోజుల దాకా. అర్థమైంది కదా. ఆధార్ కార్డు జిరాక్స్లు కూడా ఉండాలి. ఆధార్ కార్డు జిరాక్స్ కదా, ఆధార్ కార్డు జిరాక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవి పెట్టుకొని దయచేసి అందరు సహకరించండి. ఇది మీకోసమే కాబట్టి మీ ఓట్లు పోతే మీకు ఏం రావు. అర్థం చేసుకొని ఇంటికాడ ఉండండి 10 గంటల దాకా.